అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకు స్వాగతం. అంగన్వాడీ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం చాలామంది చూస్తున్నారు, లైక్ చేయలేదు, ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే మన ఛానల్ అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యలకి, తర్వాత అంగన్వాడీ యూనియన్లకి, ఇటు ప్రభుత్వానికి అందరికీ కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ మీ సమస్యల పట్ల అవగాహనను పెంచుతూ మనం ఏ విధంగా మన జీతాలను పెంచుకోవాలనే అంశం మీద మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తుంటాయి. తప్పకుండా వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి, చాలామందికి చేరే విధంగా. ఇక వివరాల్లోకి వెళ్తే అంగన్వాడీలకు త్వరలో తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నట్టు తెలుస్తోంది. మరి ఇప్పటికీ కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగులకి ప్రతి నెల ఫస్ట్ తేదీనే జీతాలు అయితే వేస్తుంది. సరే, డిఏలు ఇవన్నీ ఇవ్వకపోయినా కానీ జీతాలు అయితే ఫస్ట్ తారీఖునే వేస్తున్నారు. కానీ అంగన్వాడీ టీచర్లకి ఇప్పుడు డిసెంబర్ నెలలో 14 రోజులు గడిచినా ఇంతవరకు కూడా మరి అంగన్వాడీలకు జీతాలు రాలేదు. దానికి సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు అయితే అంగన్వాడీలకు జీతాలు ఇవ్వంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు. డిసెంబర్ నెలలో 14 రోజులు గడిచినా ఇప్పటి వరకు అంగన్వాడీలకు జీతాలు ఇవ్వకపోవడం ఏంటని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. 1వ తేదీ నాడే ఉద్యోగులకు జీతాలంటూ గప్పాలు కొట్టిన సీఎం రేవంత్ రెడ్డి 39,568 మంది అంగన్వాడీ టీచర్లు ఆయాలు జీతాలు లేక దాదాపు 70,000 మంది ఆవేదన చెందుతున్న పరిస్థితిపై సమాధానం చెప్పాలని నిలదీశారు. 10 నెలలుగా అంగన్వాడీ కేంద్రాలకు అద్దెలు కూడా చెల్లించని దుస్థితిలో ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో సాధించిన ఘనత ఇదేనన్నారు. విశ్రాంత ఉపాధ్యాయులను, ఉద్యోగులను సైతం ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. హైకోర్టు ఉత్తర్వులుంటే తప్ప హక్కుగా రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా వారిని, వారి కుటుంబాలకు శోభకు గురిచేస్తున్నారన్నారు. ఉద్యోగులందరికీ సకాలంలో జీతాలు చెల్లించి మరి అంగన్వాడీలకు కూడా జీతాలు చెల్లించి మాట నిలుపుకోవాలని రేవంత్ ప్రభుత్వానికి సూచించారు. ఇంకోటి, పక్షం రోజులు దాటినా వేతనాలు లేవు. ఇబ్బందుల్లో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, ఆదుకోవాలని అధికారులకు విజ్ఞప్తి. సరైన సమయానికి వేతనాలు రాక అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో చేసిన సమ్మెకాలానికి సంబంధించిన వేతన బకాయిలు కూడా పెండింగ్లో ఉండడంతో వారు ఆర్థికంగా అంగన్వాడీలు అయితే సతమతమవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మరి 60,000 మంది వరకున్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు అయితే పనిచేస్తున్నారు. అయితే ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు ప్రతి నెల 5వ తేదీలోపు వేతనాలు చెల్లించేవారు. కానీ ప్రస్తుతం 15 రోజులు గడుస్తున్నా ఇంకా వారికి వేతనాలు రాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి అంగన్వాడీల్లో టీచర్ల గౌరవ వేతన రూపంలో 13,650, హెల్పర్లకు 7,800 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. మరి అంగన్వాడీ యూనియన్లు అయితే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించారు, ధర్నా చేశారు. మంత్రి సీతక్కతో చర్చలు కూడా జరగడం జరిగింది. మరి ఈ మేరకు సీతక్క అయితే అంగన్వాడీ యూనియన్లకు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పినట్లే అనిపిస్తుంది. త్వరలోనే మరి అంగన్వాడీ టీచర్లకి, ఆయాలకి గుడ్ న్యూస్ వస్తుందని అనుకుందాం. తెలంగాణ ప్రభుత్వం నుంచి అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యలను పరిష్కరించాలని ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేశారు. ఈ నేపథ్యంలో యూనియన్ నాయకులను మంత్రి సీతక్క చర్చలకు ఆహ్వానించారు. దీంతో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సంఘం అధ్యక్షురాలు సునీత, ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి, కోశాధికారి మంగా తదితరులు సచివాలయంలో మంత్రి సీతక్కతో భేటీ అయిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా 18,000 జీతం, ప్రావిడెంట్ ఫండ్ హామీలు అమలుతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంపుపై క్యాబినెట్లో బిల్లు పెట్టి పాస్ చేయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ముఖ్యంగా 3 అంశాల మీద: అంగన్వాడీ టీచర్లకి 18,000, ఆయాలకు కూడా జీతాల పెంపు, తర్వాత పీఎఫ్ అమలు, ఈ హామీలతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్లపై కూడా క్యాబినెట్లో తప్పకుండా బిల్లు పెట్టి పాస్ చేయిస్తారని స్వయంగా ఐసీడీఎస్ మంత్రి సీతక్క గారైతే అంగన్వాడీ యూనియన్లకు హామీ ఇచ్చారు. ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. 16వ తేదీ నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీలో సమావేశాల్లోనే ఈ 18,000 జీతం పెంపు, పీఎఫ్ హామీలు, రిటైర్మెంట్ బిల్లు మొదలైన అంశాలన్నింటినీ చర్చ జరిపి ఒక నిర్ణయానికి తీసుకుంటే అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు అందరూ కూడా కొంచెం హ్యాపీగా తమ యొక్క డ్యూటీలు చేసుకునే అవకాశం ఉంది. అంగన్వాడీలకు సంబంధించిన మిగిలిన సమస్యలు కూడా పరిష్కరిస్తామని సీతక్క గారైతే హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు వేతనాలు అందకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు వారైతే చెప్తున్నారు. సరే, ఏది ఏమైనా సీతక్క గారు ఇచ్చిన హామీ మేరకు 18,000 జీతం వస్తే ఫస్ట్ అందరూ కూడా హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. ఇంకా గుజరాత్ హైకోర్టు తీర్పు ఇచ్చిన మేరకు ప్రభుత్వ ఉద్యోగులుగా క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగులుగా కూడా గుర్తించాల్సిన అవసరం ప్రభుత్వాల మీద ఉంది. ఎందుకంటే ఇటీవల 10 ఏళ్ల కింద నియమితులైనటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్, పాలిటెక్ లెక్చరర్స్ అందరూ కూడా రెగ్యులర్ చేసి వారికి లక్షల్లో జీతం అయితే ఇస్తున్నారు. ఇప్పుడు 50 ఏళ్ల కింద ఏర్పడిన అంగన్వాడీ వ్యవస్థ అసలు ప్రీ స్కూల్ గట్టిగా లేనిదే, పునాది లేనిదే హై స్కూల్కు ఉన్నత తరగతులకు వెళ్తే చదువు అయితే రాదు. అలాంటి ప్రీ స్కూల్ని నిర్వీర్యం చేసేటువంటి కుట్రల్ని ప్రభుత్వాలు అయితే మానుకోవాలి. వెంటనే ప్రీ స్కూల్ బోధిస్తున్నటువంటి, న్యూట్రిషన్ అందిస్తున్నటువంటి మరి అంగన్వాడీ టీచర్లకి, ఆయాలకి జీతాలు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. వారిని రెగ్యులర్ చేసి వారికి మినిమం టైం స్కేల్ అయినా ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించి వారి రిటైర్మెంట్ బెనిఫిట్స్, పీఎఫ్ ఇవన్నీ కల్పిస్తే మరి మంచిగా ప్రీ స్కూల్ అంది తెలంగాణ విద్యా పరంగా అభివృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ.